అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఎన్నో ఇబ్బందుల మధ్యన, ఎన్నో శ్రమల మధ్యన, తట్టుకోలేని బాధల మధ్యన ప్రయాణిస్తున్న మీతో ఒక దైవజనుడుగా, ఒక అన్నగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కొంచెం ఓర్చుకోండి చాలు. ఈ మాట వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, అన్న ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మా జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, ఇంకా రోడ్డును పడిపోయే పరిస్థితుల మధ్యన మేము ఉన్నాం. ఇంకా గొడవల మీద గొడవలు వస్తూ ఉన్నాయి. మానసికంగా నలిగిపోయాం. ఇంకెంతకాలం ఓర్చుకోవాలన్నా? మేము ఉపవాస ప్రార్థన చేస్తూనే వచ్చాం. ఆరోగ్యమైన క్షీణించిపోయిందేమో కానీ ఒక్కరోజు కూడా మా బ్రతుకులో శుభవార్త వినలేకపోయాం. మేము చేయాల్సిన ప్రయత్నాలు మేము చేశాం. దేవుని వాగ్దానాలు ఎత్తిపట్టుకుని ప్రార్థన చేశాం. అయినా కానీ మా బ్రతుకులో ఎలాంటి కార్యాలు మేము చూడలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొంతమంది మరణకర పడక మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మమ్మల్ని బాగు చేయి, ఉన్నతమైన సాక్షులుగా మేము వాడబడతాం ప్రభా, నీకోసం మా జీవితాన్ని అప్పగిస్తామని కొంతమంది హాస్పిటల్ మంచాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది వారు చదువులు అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు చేతితో పట్టుకొని తిరగని ఆఫీస్ అంటూ లేదు. వారందరూ అంటున్నారు కదా, అయ్యా ఒక్క ఉద్యోగం మాకు తెచ్చి ప్రభా, నీ సాక్షిగా నిలబడతామంటున్నారు. కొంతమంది రుణ బాధల మధ్యన, కొన్ని ఓటముల మధ్యన ప్రయాణిస్తూ ఎన్నో నష్టాల మధ్యన ఉంటూ వారు ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అయ్యా, మేము ఉన్నతమైన సాక్షులుగా వాడబడతాం. మా చేతులు సంఘం వెనకాల ఉంటాయి ప్రభా, మేము అనేక మందిని పోషిస్తాం. ఒకే ఒక అవకాశం మాకు ఈ ప్రభా అని చాలాసార్లు ప్రార్థన చేస్తామన్నా, కానీ ఒక్కసారి కూడా మాకు జవాబు రాలేదు. ఇంక తట్టుకోలేకపోతున్నాం. మా ప్రాణాలు పోతే బాగుండని కోరుకుంటున్నాం. తలదించుకుని బ్రతకాల్సిన పరిస్థితి మధ్యన మేమున్నాం. కనీసం పిల్లలు వచ్చి, డాడీ మాకు ఇది కొనవా, లేకపోతే మమ్మీ మాకు ఇది వండవా అంటే కనీసం మేము వారికి సమృద్ధిగా పెట్టే స్థితిలో మేము లేమన్నా. కొన్ని స్థితిలో కూడా మేము లేము. పిల్లలు ఎదుగుతున్నారు, వారి భవిష్యత్తు ఎట్లాగా, రకరకాల కలవరాలు, ఎన్నో ఆలోచనలు, ఏం చేయాలో అర్థం కాని స్థితి మధ్యన మిగిలిపోయాం. ఈ శోధనంతా మాకెందుకు వచ్చింది, దేవుడు ఇంత బరువు మా భుజాల మీద ఎందుకు మోపాడు అని పలు రకాల ప్రశ్నలు ఒకవేళ మీ హృదయంలో కదులుతూ ఉంటే, ఈరోజు సూటిగా నా ప్రభు మీతో మాట్లాడబోతున్నారు. దేవుడు తన పిల్లలకు అన్యాయం చేసే దేవుడు కాదు. గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను. ఒకప్పుడు యేసయ్య అంటే నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. యేసు ప్రభు దేవుడు కాదని నేను నమ్మడమే కాదు, అనేక మందికి ఇదే బోధన చేసిన వాడిని. బైబిల్ నా చేతులతో చింపిన వాడిని. కాండ్రించి బైబిల్ మధ్య నుమ్మేసి ఆకాశం వైపు తిరిగి, నువ్వు దేవుడు అయితే వచ్చేమైనా చేయొచ్చు కదని ప్రభును దూషించిన వాడిని. మా సన్నిధిలో మా తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళంతా ఎప్పుడు ఇట్లా ఏడుపు ముఖం వేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు, అసలు ఆయన ఉన్నాడో లేదో వీళ్ళకి తెలుసా అని పలు రకాల హేళన చేసిన నేనే ఈరోజు ధైర్యంగా ఒక మాట చెప్తాను. దేవుడు తన పిల్లలకు అన్యాయం చేసే దేవుడు కాదు. సంగమా, తగిన కాలం వచ్చినప్పుడు నీకు ఏదైతే అవసరమో సమస్తాన్ని తీర్చగలిగిన దేవుడు. ఇంతకాలం ఏదైతే శోధల మధ్య మీరు ప్రయాణిస్తున్నారో వాటన్నిటిని కొట్టివేసి ఘనమైన శుభవార్తలు 100% నా ప్రభు అనుగ్రహిస్తారు. దేవుడు తన పిల్లలను ధైర్యపరచడానికి, దేవుడు తన పిల్లలను సరైన మార్గంలో పెట్టడానికి చాలా సూటిగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ మాట మనం చదవగలిగితే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను. ఈ వాక్యం వింటున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ సంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడైన. మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషులు అబద్ధాలు చెప్పొచ్చేమో, కానీ మన ప్రభు మనల్ని మోసం చేసే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయన మాత్రమే. ప్రభులు వారు అంటున్నారు కదా, నేను మీకు సహాయం చేస్తాను, మీకు తట్టుకోగలిగినంత శోధనే మీకు ఇస్తున్నాను. ఆ శోధన మీకు ఎంత మాత్రం కీడు కాదు. కొన్ని అనుభవాల మధ్యన దేవుడు మనల్ని నడిపించడానికి కోరుకుంటున్నాడు. కొన్ని పరిస్థితుల మధ్యన దేవుడు నడిపించి, మన చుట్టూ మన వాతావరణం ఎట్లా ఉందో, మనుషుల స్వభావం ఎలా ఉందో, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నాం కదా, డబ్బు విలువేంటో, కుటుంబాల విలువేంటో, ప్రాణం విలువేంటో కొన్ని సందర్భాల్లో ప్రభు మనకి ఖచ్చితంగా నేర్పిస్తారు. ప్రియ సంగమా, నేర్పించడం మాత్రమే కాదు, ఎన్ని శోధల మధ్యనైతే మీరు ఇరుక్కుపోయారో వాటిలో ఒక నూతన మార్గాన్ని కలుగు చేస్తాడు. పరిష్కారానికి ఒక నూతన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు. మీరు దిగులు చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీరు ప్రభు వైపు చూడండి అంతే. ప్రభా, నేను తట్టుకోగలిగిన శోధనే నాకు ఇస్తానన్నావు కాబట్టి ప్రభా, నా వెనకాల నువ్వు ఉన్నావని విశ్వాసంతో వెళ్తున్నాను. నా భుజాలను తడతామన్న ధైర్యంతో నడుస్తున్నాను. నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదు ప్రభా. నీ వాక్యాన్ని ఎత్తుపట్టుకుని ప్రయాణిస్తున్నాను. మనుషుల మాటలైతే అవి మోసకరమైన మాటలు, కానీ నజరేయుడైన యేసయ్య
నీ మాటలవి జీవం కలిగింది గనక నీ మాటల మీద ఆధారపడి ప్రయాణిస్తానని ప్రభు అని సంపూర్ణ విశ్వాసాన్ని మీరు ప్రభు మీద చూపించగలిగితే ఈరోజే మీ సమస్యలకు పరిష్కారం నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. సంఘమా, ధైర్యంగా ఉండండి. నాకు తెలుసు మీరు చాలా వేదన మధ్యన ప్రయాణిస్తున్నారని. నాకు తెలుసు ఆర్థికంగా చాలా విషయాలు నలిగిపోతున్నారని. అప్పుల వల్ల మన ఇంటి ముందరకు వచ్చి వారు రకరకాల బూతులు మాట్లాడుతూ ఉంటే ఇంట్లో తలదించుకొని ఏడుస్తున్న పరిస్థితులు. అయ్యో, నా చుట్టుపక్కల ఉన్న వారి మధ్యన పరుగుపోయిందే, నన్ను ఇప్పటిదాకా ప్రేమించిన వారు నా మీద ద్వేషం చూపిస్తున్నారే, అయ్యో తలెత్తుకోలేకపోతున్నానని గుండెలు బాదుకుని ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేశారు, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయారు, చదువుకున్నారు కానీ చదువు తగ్గ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా మోసకరణ పరిస్థితులే కదా. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో చూసాం, చాలా రాష్ట్రాల్లో చూసాం. స్టూడెంట్స్ అందరూ కూడా అయ్యో మేము కష్టపడి ఎగ్జామ్స్ రాసాం కానీ పేపర్ ఎవరో డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, మా కష్టమంతా విఫలమైపోయిందని కొంతమంది చనిపోయారు. ఇంకా కొంతమంది కుటుంబాలుగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ చాలా కన్నీరు కారుస్తున్నారు. నిజమే, ప్రస్తుత ప్రపంచం ఎట్లా ఉందంటే అది మోసపూరితమైన ప్రపంచం. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మళ్ళీ ఎప్పటికీ తలదించేలాగా చేయడు. ఎప్పటికీ మోసం చేసే దేవుడు ఆయన కాదు గనక ప్రియ సంగమా, మీరు ప్రభు మీద ఆధారపడండి, దేవుని మీద విశ్వాసాన్ని చూపించండి. గలిబిలి జరుగుతున్న కుటుంబాలన్నింటినీ కూడా ప్రశాంతమైన వాతావరణంగా నా ప్రభు మారుస్తాడు. ఎందుకంటే మా జీవితంలో ఎన్నో ఇబ్బందుల మధ్య మేము ప్రయాణం చేస్తాం. నలుగురు మధ్యన చేతులు చాపే పరిస్థితులకు మేము వచ్చాం. కొంతమంది ఏమన్నారంటే, మీరు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే మీకు క్యాన్సర్ అనే రోగం ఎందుకు వచ్చింది? దేవుని మందిరంలో శక్తి లేదు, యేసు ప్రభు ఉండుంటే వారికి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే, కొంతమంది ప్రభుని నమ్ముకున్న బిడలే నిజమే కదా, దేవుని మందిరంలో శక్తి లేదు కదా, యేసు ప్రభు నిజంగా దేవుడు కాదని కొంతమంది వెనకడుగు వేస్తూ వెళ్ళిపోయారు. కొంతమంది ఏమో నమ్మకంగా మోకాళ్ళని ప్రార్థించడం ప్రారంభించారు. ప్రభా, ఈ శోధనంతా మా మేలు కోసమే, ఈ శోధనంతా మా పాస్టర్ గారి అబ్బాయిని అనగా నన్ను సేవకుడిగా మార్చడానికి కొంతమంది విశ్వాసం ఉంచి ఎలుగెత్తి ప్రార్థన చేశారు. దేవుడు ఎన్నో పరిస్థితుల మధ్యన మమ్మల్ని నడిపించాడు. కీమోథెరపీ ఎక్కించుకుంటున్నప్పుడు నానా నరకయాతను చూశాను నేను. నోట్లోంచి రక్తపు వాంతులు, ఒకవైపు పిచ్చోడిని అయిపోయేవాడిని. ఒంటి మీద ఉండే బట్టలన్నీ లాగేసుకుంటే నాకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేవారు. గతంలో నాకు మత్తు పదార్థాలు బాగా అలవాటు కనుక వారెక్కిస్తున్న మత్తు నాకు ఎప్పటికీ ఎక్కేది కాదు. ఇలాంటి ఇబ్బందుల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు, శరీరం అంతా గలిబిలైపోతున్నప్పుడు నా తల నిండా రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చేవి, నా నోరు నిండా రక్తపు వాసన, నా ముక్కులోంచి రక్తపు తడి. ఇలాంటి పరిస్థితుల మధ్యన నా శరీరం అంతా సన్నగైపోయినప్పుడు మా తల్లి నా మంచాన పక్కన కూర్చొని ఏడ్చింది. ప్రభా, మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందయ్యా? ఒకవేళ జోషి ఒక్కడే కాదు, చనిపోతే మేము అందరం కలిసి చనిపోతాం ప్రభా, మమ్మల్ని తీసేసుకో ప్రభా అని ఎన్నోసార్లు గుండెలు బాదుకుని ఏడ్చాం. మా బలహీనతలు మమ్మల్ని అట్లా మార్చాయి. మేము ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు మమ్మల్ని చాలా కృంగదీశాయి. అయినా కానీ ఈ వాక్యం మమ్మల్ని బలపరిచింది. మీరెంతైతే తట్టుకోగలరో అంత శోధన మాత్రమే మీ బ్రతుకులకు ప్రభు అనుమతించాడు అన్న మాట నా హృదయానికి తట్టగా, ప్రభా, నా శరీరాన్ని క్యాన్సర్ని ఎదుర్కొనే శరీరంగా నువ్వు తయారు చేసావని నేను నమ్ముతున్నాను. ఈ శోధనంతా మా మేలు కోసమే అని ప్రభు వైపు చూసాం. ఘనమైన విషయం ఏంటి తెలుసా? ఈరోజు అనేక మంది మధ్య సాక్ష్యం చెప్తుంటే కొంతమంది ఏమంటారంటే, అన్న, క్యాన్సర్ అనే రోగం చాలా భయంకరమైన రోగం, కానీ మీరు చెప్తుంటే వాటిని జయించగలిగిన శక్తి దేవుళ్ళలో ఉందన్న విశ్వాసం మాకు పెరుగుతోందన్న, దేవుడు చాలా ఉన్నతమైన వాడని అనేక మంది బలపరచబడుతున్నారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? మేము శోధన మధ్యని ప్రయాణించాం. ఆ శోధన మా మేలు కోసమే మేము నమ్మడం ప్రారంభించాం. కాకపోతే ఆ వేదన కాలం మధ్యన మేము ఓర్చుకోవడం ప్రారంభించాం. ఎందుకంటే చాలా దెబ్బలు తగిలితే మనకి ఎన్నో మాటలు వినాలి, ఎన్నో అవమానాల మధ్యన ప్రయాణించాలి. కాకపోతే ఆ సమయాన్న మేము ఓర్చుకోవడం ప్రారంభించాం. ఏసేబుని జ్ఞాపకం చేసుకున్నాం, హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాం, దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. భక్తులందరూ శోధల మధ్యన వెళ్ళారు కదా, వారు ఓర్చుకున్నారు. కనీసం పెదాలతో కూడా ప్రభుని దూషించలేదే. యోబు కూడా చాలా విషయాలు ఓర్చుకున్నాడు, కనీసం తన హృదయంలో కూడా ప్రభుని దూషించలేదే. మనం కూడా ఓర్చుకుందాం. వారంత భక్తిపరులు మనం కాకపోయినా ఈరోజు మరణ పడక మీద పడున్న మన భక్తిని దేవుడు చూస్తున్నాడు కదా, మనం ఓర్చుకుందాం, మన జీవితాలు ప్రభుకు అప్పగిద్దామని ఆయన వైపు చూస్తాం. ప్రియ సంగమా, ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనమైన పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అదే ధైర్యంతో అంటున్నాను, సంగమా, ఓర్చుకోండి. కొన్ని పరిస్థితుల మధ్య మీరు ప్రయాణిస్తున్నా, మనుషులు విడిచిపెట్టిన నా ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ధైర్యంగా ఉండండి. దేవుడు అధికమైన మేలుల చేత మిమ్మల్ని ఖచ్చితంగా నింపుతారు. మీ ఓర్పుకు తగిన ప్రతిఫలాలు ఖచ్చితంగా నా ప్రభు అనుగ్రహిస్తారు. కోల్పోయిన దానికంటే 2 అంతల ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. ఎంతకాలం ఏదైతే నష్టాలు మీ బ్రతుకుని కలవరపరిచాయో, ఎంతకాలము ఏ గదులైతే ఒంటరిగా పడి ఏడ్చారో, అదే గృహంలో ఘనమైన సాక్ష్యాలు చెప్పేలాగా దేవుడు చేస్తాడు. మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, చక్కటి వివాహాలు జరిగిస్తారు. ప్రియ సంగమా, ఏ వీధులైతే అవమానంతో నడిచారో అదే వీధులు అనేక మంది మిమ్మల్ని పొగిడేలాగా దేవుడు చేస్తారు. అన్నిటిని తారుమారు చేయబోతున్నాడు ఆయన. ఓర్చుకోండి, ప్రభు మీద విశ్వాసం ఉంచండి చాలు. గాడ్ బ్లెస్ యూ.